హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా పరిపాలన పరమావధిగా పరిపాలన నిర్వహిస్తాయి. కానీ అలాంటిది పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లో, తర్వాత దినాలో దెబ్బలు ఇలాగ ఎప్పుడు చేస్తున్నారా అని నా చాలామంది మాట్లాడుకున్నారు. బయట మాట్లాడుకుని మాట్లాడేది. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే కనుక, ఏదైతే సంస్మరణ సభ ఎవరిది, రామోజీరావు గారిది, ఏదైతే సంస్మరణ సభ ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించి వాళ్ళ ఇంట్లో పాపం ఆర్థికంగా వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ముందడుగు వేసి ప్రభుత్వమే నిర్వహించిందంట పాపం. ఏంటిది? సంస్మరణ సభ. ఇలాగైనా మాట్లాడుకున్నారు జనాలు. ఎందుకంటే ఏం లేదు, పెద్ద దానికి ఖర్చు అయింది కూడా పెద్ద ఎక్కువేం కాదు. మా అయితే 12 కోట్ల మించి అవ్వలేదు. మందే కదా, ఏదైతే ఏమండి పోనాండి, పోతే పోయిందే. కానీ పెద్ద అయినా కాబట్టి మనం చేద్దాం, తలకొ నలుగురు కలిసి తలవ చేద్దాం, ఏమవుద్ది? ఇలాంటి మాటలు ఎక్కడ మాట్లాడుకుంటారు? పల్లెటూరులోనో లేకపోతే ఏమీ లేని స్థితిగతులు లేనటువంటి వాళ్ళ మధ్యలో ఎలాంటి మాటలు వస్తూ ఉంటాయి. తలకో చేయాదవరా అంటే ఏంటంటే ఇది నాకు తెలియకడుతాను. సంస్మరణ సభ, రామోజీరావు గారి సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం చేయడం ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకున్నారా? పెళ్లిళ్ళకి, పెద్ద ఫంక్షన్ చేస్తామని లేదు కదా. మరి అలాంటప్పుడు సంస్మరణ సభ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించి ఏంటి ప్రజల డబ్బుతోటి చేయడం ఏంటి? ఇదేనండి పబ్లిక్లో పెద్ద చర్చగా మారింది. నిజమండి. కాబట్టి కొంచెం లేటుగా చేస్తాం కానీ వీడియో వాస్తవంగా అయితే కానీ ఈ సంస్మరణ సభ గురించి చాలా రకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి చాలా చోట్ల బయట. కాబట్టి ₹1, ₹2 కదా, 12 కోట్ల రూపాయలు. ఎందుకంటే ప్రజల డబ్బు దుర్వినియోగం అంటే దాని గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో తప్పు లేదని నాకు అనిపించింది. కాబట్టి ఏంటి అసలు అంటే కనుక, చంద్రబాబు గారికి ఒక హైకోర్టు న్యాయవాది ఎవరంటే నారపరెడ్డి రాజారెడ్డి గారు ఒక ప్రశ్న వేశాడండి. ఏ అర్హతతోటి, వింటున్నారా లేదా మీరు, ఏ అర్హతతోటి రామోజీరావు సంస్మరణ సభ జరిపారు? ఇప్పుడు మిగిలిన వాళ్ళకి చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ మీరు ఒక లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేశారు కదా, లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు దయచేసి. కాబట్టి ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మీ అభిప్రాయం నాకు చాలా విలువైందిగా భావిస్తాను. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడితేనే వీడియో చేస్తా, లేకపోతే చెయ్య. ప్రజలకు ఉపయోగపడేది అయితేనే. కాబట్టి తప్పుంటే తప్పని చెప్తా, ఒప్పుంటే ఒప్పని చెప్తా. అసలు ఏ ఫీలింగ్ ఉండదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా మన దగ్గర నుంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఇది కూడా ప్రజలకు అవసరమయ్యే వీడియో. 12 కోట్ల రూపాయల ప్రజాధనం, దాని గురించి వీడియో మాట్లాడుతున్నాను. ఫస్ట్ నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయండి. ఓకే, చూద్దాం. అసలు ఆ హైకోర్టు న్యాయవాది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏ అర్హతతోటి ఏంటి రామోజీరావు గారికి, అదే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారికి ఏ అర్హతతోటి మీరు సంస్మరణ సభ జరిపారా అని అడిగారు. నిజంగా దానికి సమాధానం అడిగితే కనుక, ఒకవేళ నన్ను అడిగినా నా దగ్గర సమాధానం లేదండి. నిజం, సమాధానం లేదంతే. ఎందుకంటే మన సంబంధం లేని పని అది. కాబట్టి ఎలా ఒప్పుకుంటే చాలామంది చేసేయచ్చండి. దినాలో దెబ్బలో, పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు చాలామంది చేసేయచ్చులాగా. కాబట్టి నా దగ్గర సమాధానం లేదంటే మీ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎవరి దగ్గర సమాధానం లేకుండా చేశారు మరి ప్రభుత్వం మీద ఖర్చు అంత పెట్టుకుని. ఆల్రెడీ ప్రభుత్వం ఏమో అప్పులు పాలైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాగా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అన్న మీరే మళ్ళీ 12 కోట్లు ఖర్చు పెట్టి చేయడం అనేది ఎంతవరకు సబబు? ఏంటి కానీ అసలు ఏం అర్హత ఉందని చేశారని చాలామంది హైకోర్టు నారపరెడ్డి రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నించినట్టుగానే చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే విజ్ఞత కలిగినటువంటి సబ్స్క్రైబర్లే చెప్పాలా. ఇంకోటి ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు సంస్మరణ సభను కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు చేసి మరీ నిర్వహించారు. ఎందుకు? తర్వాత భారత మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో, భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్మరణ సభ నిర్వహించాల. అంతే కదండి. ఎవరైతే టీడీపీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన సంస్మరణ సభ ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు నిర్వహించాల. ఎందుకు అడుగుతున్నారండి చాలామంది. కాబట్టి ఎన్టీ రామారావు గారు అసలు ఎందుకు రామోజీరావు గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రేమ? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికే సంతాప దినాలు ప్రకటించేసి ఇలా చాలా ఎలా అంటే ఎందుకురా అంటే కనుక ఒక ఆయన నేనే ఇదే మాట్లాడు, ఎందుకురా రామోజీరావు గారు అంటే అంత ప్రేమ నారా చంద్రబాబు నాయుడు గారికి? ఆయన సంతాప దినాలు ప్రకటించారు, ఆయన కోసం ఆయన ఎన్నైనా చేస్తాడు ఏంటని అడిగితే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఏంటంటే బెంగళూరులో తమన్నా ఎవరైతే హీరోయిన్ ఉన్నారో తమన్నా జీవిత చరిత్రని పాఠ్యాంశంగా పెట్టారంట. పెట్టినోడికి ఆడికి లేకపోయినా చదువుతా కీలకంగా ఉండాలిగా. తమన్నా ఏమన్నా స్వాతంత్రోద్యమరాలా, లేకపోతే తమన్నా ఏమన్నా మామూలుగా విప్లవకారులా కాదు కదా, ఏమీ లేదు కదా. ఒక సినిమా హీరోయిన్ని తీసుకొచ్చి ఆమె జీవిత చరిత్రని పాఠ్యాంశంలో పుస్తకంలో ప్రింట్ చేయడం ఏంటండి?
సేమ్ అలాగే ఉంది ఇది కూడా, సేమ్ అదే ఎగ్జాంపుల్ అని నాకు చెప్పాడు అతను. నాకు అర్థం కాల నిజంగా. ఇదేంటంటే ఆవిడ జీవిత చరిత్ర అంటే మళ్ళీ దాన్ని ఏదో మళ్ళీ కరెక్ట్ చేస్తారంట, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఏదేమైనా సరే ఇది కాబట్టి పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఎవరో రామోజీరావు గారు చనిపోతే పత్రికా ప్రకటనలు ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇస్తే ఇంచుమించుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తర్వాత ఆంధ్రప్రభ, తర్వాత ఇలాగ ఒక 4 వాళ్ళకి కావాల్సిన పేపర్గా ఇచ్చుకున్నట్టున్నారు. ఆ 4 ఇచ్చారు. 4 ఇచ్చింది ఇంచుమించుగా కోట్ల రూపాయలతో ప్రకటన. ఏంటంటే ఒక ఈనాడులో మెయిన్ ఎడిషన్లో ఒక యాడ్ రావాలంటే, ఆ యాడ్ రావాలంటే ఇంచుమించుగా ₹1 కోటి దాకా తీసుకుంటారు వాళ్ళు. ఒక 80 లక్షలు 90 లక్షలు సిల్లర్ తీసుకుంటారు. కాబట్టి ఇచ్చేది మన అధినేతకే కదా అని వాళ్ళు ఏమైనా ఊరికి తీసుకున్నారా? కనీసం ఈనాడు పేపర్తో సహా డబ్బులు తీసుకునే పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కాబట్టి అంతంత కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వవలసిన గత్యంతరం ఎందుకు పట్టింది అనేది చాలామంది మాట్లాడుకున్నారు. మన అభిప్రాయం కూడా అదే నిర్మోహమాటంగా. కాబట్టి శతాబ్ద దినాలు ప్రకటించారు, పత్రికా ప్రకటన కోట్ల రూపాయలతో ఇచ్చారు. స్టేట్ లెవెల్ స్టేట్ ఫెస్టివల్ అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టి 5 మంత్రులతోటి ఏంటి చాలామంది నిమ్మల రామానాయుడు ఇలా పెద్ద పెద్ద వాళ్ళతోటి ఒక 5 మంత్రులతోటి కలిపి అలాగే 5 మంత్రులు కమిటీ కిందేసి ఏంటి ఈ పెద్ద మనిషి ఫంక్షన్కి కాదు, ఈ ఫంక్షన్కి ఏంటిది రామోజీరావు గారి సంస్మరణ సభకే 5 మంత్రులు ఎట్టి మళ్ళీ పైగా ఇంకోటండి ఇంకో కమిటీ, కొంతమంది పెద్ద పెద్ద అధికారులతో ఇంకో కమిటీ, ఏంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఇంకో కమిటీ. దేనికి అసలు కమిటీలన్నీ నాకు అర్థం కాల. ఎందుకు వచ్చిన కమిటీలు ఇవి? ఆయుధంలో ఇప్పుడు రామోజీరావు గారికి పాపం లేనోడండి ఆయన, నాకు అర్థం కావట్లా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. ఆయన బిజినెస్ మ్యాన్ అండి, సంపాదించాడు ఏంటి. కానీ చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు అన్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది రామోజీరావు గారే. దాంట్లో ఎలాంటి ఆయన ఒకవేళ రుణం తీర్చుకోవాల్సి వస్తే కనుక ఆయన సొంత డబ్బులతో తీర్చుకుంటే అది రుణం తీర్చుకున్నట్టు అవుద్ది. ప్రజల డబ్బుతో తీర్చుకుంటే అది ఏంటంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఉంటుంది వ్యాపారం. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారంటే కనుక దానికి ప్రధానం అనుకోండి లేదా పరోక్షం అనుకోండి, ఏదైనా అనుకోండి రామోజీరావు గారు, ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్, 100% అనమాట జెన్యూన్ వార్త ఇది. నిజం. రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆపద ఉన్నా రామోజీరావు గారు వెనుతటి కాస్తాడు అలాగా, తన పేపర్తో కానీ తన టీవీతో కానీ తన క్యాంపెయినింగ్తో కానీ. ఎందుకంటే రామోజీరావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే రామోజీరావు గారు అంత స్థాయికి వెళ్ళడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ప్రధాన కారణం, పరోక్ష కారణం కూడా. కాబట్టి ఆ పత్రిక దాన్ని పెంచి పోషించింది. ఆయన ముఖ్యమంత్రిగా అయిన ప్రతిసారి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు ఆయన. వాస్తవం నేను చెప్పడం కాదు, ఎవరిని ఏ బుడ్డగాడిని అడిగినా సరే ఈనాడంటే ఏంట్రా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, ఇంకా 2 ఆప్షన్ లేదు ఇంకా. కాబట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి రామోజీరావు గారు సంస్మరణ సభ వాళ్ళ పిల్లలు పెట్టలేరండి. 12 కోట్లు ఖర్చు అవసరమా? ఈ మాట నేనంటే కనుక వెంటనే కొంతమంది మేధావులు విజ్ఞులు ఉన్న వాళ్ళు ఏంటంటారంటే వాళ్ళ అబ్బాయి గారు అదే సంస్మరణ సభలో అమరావతికి 10 కోట్లు ఇచ్చారు కదండి డొనేషన్. 10 కోట్లు ఇవ్వడం కదా అసలు, అమరావతిని మొత్తం నిర్మించినా తప్పులేదు ఎవరో రామోజీరావు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అంత చేశారు, అది నేను అనేది. కాబట్టి 10 కోట్లు ఇవ్వడం అంటే అది వేరే విధానం అనేది. 10 కోట్లు కాదు, మొత్తం అసలు ఆయన పెట్టుబడి పెట్టి అమరావతిని నిర్మించాలి అసలు. ఎందుకంటే ఆయనకి అలా చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు రుణం ఈనాడు అధినేత రామోజీరావు గారు తీర్చుకోలేరు, ఆయన రుణం చంద్రబాబు నాయుడు గారు తీర్చుకోరు. కాబట్టి వాళ్ళ డబ్బులు పెట్టి తీర్చుకుంటే ప్రాబ్లం లేదు, మనం ఈ వీడియో చేయని అవసరం లేదు అసలు. తర్వాత ఇంకా ఉన్నాయండి తర్వాత విజయవాడ, ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడ దగ్గర అనుమోడు గార్డెన్స్ అని ఉంది కదండి, అక్కడ సెట్ వేసి మరీ చేశారు. చాలా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించారు. తర్వాత కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వం, బాబు గారు. తర్వాత రామోజీరావు గారి ఆస్తులన్నీ కూడాను తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారా అంటే కనుక ఏం చేశాడో చెప్పండి. నాకు అంత ఐడియా లేదు. ఆంధ్రప్రదేశ్ ఆయన చేసిన సేవలు ఏంటి? పోనీ ఎన్ని స్కూళ్ళు కట్టించాడు ఆయన? ఒక 100 స్కూళ్ళు కట్టించి ఉంటాడంటారా? ఒక 50, ఒక 20, ఒక 10 ఎన్ని స్కూళ్ళు కట్టించి ఉంటాడో? కట్టించలా. ఎన్ని కాలేజీలు కట్టించి ఉంటాడో? కట్టించలా. ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించి ఉంటాడో? కట్టించలా. అసలు ఏంటి అసలు నాకు అర్థం కాని భయంకరమైన ప్రశ్న ఏంటంటే 3 రోజులు స్టడీ చేస్తున్నాను నేను రామోజీరావు గారి గురించి. వికీపీడియా తిరిగేశాను, గూగుల్ తిరిగేశాను, మొత్తం అన్నీ సెర్చ్ చేశా. ఏం సేవ చేశారు ఆంధ్రప్రదేశ్ అని కొడితే ఒక్కటి కూడా రిప్లై రావట్లా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమని వచ్చిందో ఆన్సర్ నాకైతే తెలియదు. కానీ కాబట్టి ఎందుకని చేశారు సంస్మరణ సభ? తర్వాత సొంత పత్రికను కూడా చూడకుండా లక్షల రూపాయలు తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకుని తన పత్రికలో తన్నే యాడ్ చేశారు, అది ఇంకా గొప్ప విషయం. తర్వాత రామోజీరావు గారి కుటుంబ సభ్యులు కారులో వస్తే ఆ కారులో వచ్చే రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్ని వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ మంత్రులు, ప్రభుత్వ అధికారులు
ఎలా బాడుగా నుంచున్నారండి. నిజంగా ఆ సీన్ చూస్తే అబ్బా నిజంగా అసలు ఎంత ముచ్చటేసిందో నాకు నిజంగా. తర్వాత అమరావతిలోనంట రామోజీరావు గారి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తారంట. అసలు రామోజీరావు గారి విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆల్రెడీ అంటే ఒకరు చెప్పడం కాదు, చాలామంది ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన కూడా చాలాసార్లు మాట్లాడారు. ఒక మార్గదర్శి ఆయన వేసిన కేసు అది. ఒక మార్గదర్శి మీద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుందో. చిట్ ఫండ్ అండి. ఆ చిట్ ఫండ్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది నష్టపోయారు అనే దాని మీద చాలా మటుకు వేశారు. ఓన్లీ ప్రొఫెషనల్గా బిజినెస్ మ్యాన్ అంతే ఆయన. అర్థమైందండి. ప్రజాసేవ చేసిన వ్యక్తి ఏం కాదు. ఒకవేళ చేస్తే కనుక తన ఊరికి చేసి ఉండొచ్చు. చూశాను, నేను చదివాను. మీరు ఆల్రెడీ ఆ కామెంట్ పెడతారని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే తన ఊరికి చేసి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు చేసిన తర్వాత సొంత ఊరికి 10 రూపాయలు పెట్టకపోతే చీ అంటారు. కాబట్టి చేసి ఉండొచ్చు, దాంట్లో తప్పేలేదు. కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏదో 10 మెడికల్ కాలేజీలని లేకపోతే 10 స్కూళ్ళని 10 కాలేజీలని ఇలాంటివి ఏమైనా కట్టించుంటే కనుక అబ్బాయి లేదురా తనకు వచ్చిన సంపాదనలో చాలా మటుకి ఓ 20%, 10%, 30% ఇచ్చేస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. కాబట్టి ఆయన ఖచ్చితంగా చెయ్యాలరా అని నా బోటుడు కూడా అంటాడండి. ప్రజలు అలా మాట్లాడుకోరు, జనాలు దీని గురించి పెద్దగా డిస్కస్ చేయరు. 12 కోట్లు అనవసరంగా తీరింది కదరా బాబు, మనకి ఎందుకు వచ్చిన ఖర్చుది అని ఎవరు మాట్లాడరండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి అయితే కనుక. కాబట్టి అలాగేం చేయలేదే, ఆయన నిబద్ధతతో ఉన్నాడు. దేంట్లో ఫైనాన్షియల్గా ఆయన ఎదగటంలో చాలా నిబద్ధత, క్రమశిక్షణ ఏంటి మరి ఇంకేమి లేదు. ఇక దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎంత నిబద్ధత అంటే సొంత కొడుకు చనిపోయాడు ఆయన విషయంలో తట్టుకోలేక. కాబట్టి ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం వేస్ట్ కూడా నన్ను అడిగితే కనుక. అది వాళ్ళ పర్సనల్. కానీ మన పర్సనల్ ఏంటి 12 కోట్లు. కాబట్టి ప్రజలు ఏదైతే వస్తువులు కొని ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారో ఆ ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, దాని గురించి మాట్లాడుకుంటారు. అవసరమైతే కనుక సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తారు. అదండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు రామోజీరావు గారి గురించి. ఏం మాట్లాడారంటే ఆయన ఒక విగ్రహం అయితే కనుక పెట్టించారండి ఖచ్చితంగా రామోజీరావు గారిది. పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టించారండి. ఎవరైనా చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరి విగ్రహాలు పెట్టించారండి. ఖచ్చితంగా రామోజీరావు గారిది మాత్రం పెట్టించాలంట. ఏంటో ఏం మాట్లాడుతున్నారు, ఏంటో సంతాప దినాలు ప్రకటించేశారు, సెలవులు ఇచ్చేశారు, ఏంటి అసలు ఏం చేశారో నాకే అర్థం కాలేదు మొత్తానికి. ఇంకా ఏమన్నా నాకు ఎతికితే నాకు దొరకంది ఏమన్నా కనుక మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అరే అబ్బాయి అలా కాదు, అసలు నేనుకున్న స్వాతంత్ర సమరయోధుడు ఎవరో రామోజీరావు గారు నీకు తెలియదు అని మీలో ఎవరన్నా మీకు తెలిస్తే కనుక నిజంగా నాకు చెప్పండి. చెప్తే నేను విని తరిస్తాను. కాబట్టి డైరెక్ట్ కట్టలేదు. 12 కోట్లు ఖర్చు పెట్టడంలో తప్పేం లేదు. ఇంకో 12 కోట్లైనా ఖర్చు పెట్టచ్చు ఆయనకి అని నేను కూడా సంతోషిస్తాను. కాబట్టి నేను చెప్పిన దాంట్లో నిక్కచ్చైన మాటలు ఉంటే కనుక, నీతిగా చెప్పాను అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లేదనుకుంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరి అభిప్రాయమైనా సరే తప్పో ఒప్పో దాన్ని సదా నేను గౌరవిస్తాను. మర్చిపోద్దు. చూస్తూ ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.